హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మిత ఫ్యాషన్. సో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో వీడియో చూస్తుంటారు. సో మీకు అందరికీ అర్థమైపోయింది, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసాం. సుష్మిత ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్. మీ అందరికీ తెలుసు సుష్మిత అంటే ఎవరో కాదు, ఇట్స్ మీ. ఐమ్ ద అడ్మిన్ ఆఫ్ స్మిత ఫ్యాషన్ బిల్స్. సో ఇది యాక్చువల్లీ 2 years బ్యాక్ అన్నది మనం ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసాము. నో ఫేక్ ఫాలోవర్స్ అండి, నో పెయిడ్ ఫాలోవర్స్, నో కొలాబరేషన్స్, అసలు ఏది లేదు. కష్టపడి ఎర్న్ చేసుకున్నటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. సో మీ అందరి సపోర్ట్తోనే ఈరోజు మనం లైక్ స్టోర్ కూడా మనం స్టార్ట్ చేసాం హైదరాబాద్లో, అది మీ అందరికీ తెలుసు. అండ్ బేసిక్గా లైక్ మంచి రెస్పాన్స్ అయితే 6 monthsలో చాలా వచ్చింది. లైక్ ఆన్లైన్ ఆర్డర్స్ బాగా వచ్చాయి, ఆఫ్లైన్ కూడా నాకు తెలిసి ఆన్లైన్లో లొకేషన్ తీసుకొని వచ్చారు, చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ బొటిక్స్ యూఎస్లో ఎవరైతే లైక్ అదర్ కంట్రీస్లో ఎవరైతే బొటిక్స్ రన్ చేస్తున్నారో వాళ్ళు కూడా మనం షిప్మెంట్స్ చేసామండి, అది కూడా విత్ స్టిచ్డ్ బ్లౌజెస్తో అనమాట. సో అంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో నేను మీకు మరి ఫ్రీగా ఏదైనా పంపించాలి కదా, సో దట్ ఫ్రీగా సారీస్ పంపించాలనుకుంటున్నామండి. ఇది యాక్చువల్లీ నేను Jan 1st వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు అసలు అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. అండ్ పొంగల్కి మళ్ళీ రిలీజ్ చేద్దాం అనుకున్నాను, బట్ అది కూడా నాకు అవ్వలేదు. బట్ ఇప్పుడు రైట్ టైం అనిపించింది, సో ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. సో థింగ్ వచ్చేసరికి 20 సారీస్ అయితే నిజంగా రైట్ టు డిస్పాచ్ ఉన్నాయి. సారీస్లో ఏమైనా డ్యామేజెస్ ఉంటాయా? నో అండి. ఇవన్నీ కూడా నేను సేల్ చేసిన సారీస్ అనమాట. షాప్లో అన్నీ కూడా మంచి సారీస్. నిన్ను కూడా పెట్టుబడి సారీస్ తీసుకున్నారండి ఇందులోంచి. ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న పార్టీ వేర్స్, లైక్ పార్టీ వేర్ అంటే పూజాస్కి కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ, సో ఏదైనా టెంపుల్స్కి కానీ, సో చర్చెస్కి వెళ్ళేవాళ్ళు, ఎక్కడికైనా సింపుల్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇవి సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. సో అలాంటి శారీస్ని ఫ్రీగా గిఫ్ట్ పంపించాలనుకుంటాం. 20 సారీస్ ఉన్నాయండి నా ముందు అయితే. సో ప్రాసెస్ ఏంటి? నిజంగానే స్మిత ఫ్యాషన్ బిల్స్లో ఫ్రీగా గిఫ్ట్స్ ఇస్తున్నారా? ఇస్ ఇస్ ట్రూ? క్వశ్చన్ ఉండదు. 100% ట్రూ అండి. ఎక్కడ కూడా మీరు 1 రూపీ కూడా నాకు పే చేయక్కర్లేదు. సో ఈవెన్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీరు పే చేయక్కర్లేదు. సో థింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయ్యి ఉండాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్ని లైక్ చేసి అక్కడ కూడా మీరు కమెంట్ డన్ ఆర్ సబ్స్క్రైబ్ ఏదో ఒక కమెంట్ పోస్ట్ చేయాలి. అండ్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దీన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. అండ్ ఈ వీడియో కింద థ్యాంక్ యూ స్మిత ఫ్యాషన్ బిల్స్ ఆర్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అలా ఏదైనా కామెంట్ చేయండి. మీకు నచ్చిన కామెంట్, మీ జెన్యూన్ రివ్యూ కామెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే సింగిల్గా అందరూ చేసేస్తారు, బట్ థింగ్ వచ్చేసరికి ఒక కస్టమర్ వచ్చేసరికి 3 members సబ్స్క్రైబ్ చేయించి ఉండాలన్నమాట. ఖచ్చితంగా 3 members. సో నేను ఎక్కువ మెంబర్స్ కూడా అడగట్లేదు. సో ఇక్కడ కూడా ఏదో సబ్స్క్రైబర్స్ గురించి, ఫాలోవర్స్ గురించి అట్లా ఏం కాదండి. సో మనం కష్టం అనేది చేస్తే ఏ రోజుకైనా సబ్స్క్రైబర్స్ వస్తారు. మనం నిజంగా జెన్యూన్గా ఒక ప్లాట్ఫామ్ మీద మనం బిజినెస్ కానీ చేస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా కస్టమర్స్ అనేది వస్తారు. అది మీకు తెలుసు అందరికీ కూడా. సో దట్స్ వాట్ టుడే స్మిత ఫ్యాషన్ బిల్స్ అని కూడా మీకు తెలుసు. సో నేను చెప్పేది ఒక్కటే అండి, ఖచ్చితంగా మన పేజ్ని ఫాలో అయ్యి ఉండాలి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. అండ్ మన పోస్ట్ని లైక్ చేయాలి. ఏదైతే వీడియో యూట్యూబ్లో ఉందో ఈ వీడియో కూడా ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్, మీ ఇష్టమైన కామెంట్, జెన్యూన్ లైక్ ఏదైనా కామెంట్ చేసి ఉండాలి. ఖచ్చితంగా ఒక పర్సన్ వచ్చేసరికి అట్లీస్ట్ 3 members ఆర్ 5 members సబ్స్క్రైబ్ చేయించి ఉండాలన్నమాట. సో బట్ థింక్ వచ్చేసరికి ఇక్కడ ఎవరైతే ఎక్కువ సబ్స్క్రైబ్ చేయించారో లైక్ 25 to 50 members సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకి మాత్రం ఈ శారీ అనమాట. ఇది మనం 1150, 1250 శారీ వరకు సేల్ చేసామండి, డ్యూయల్ షేడ్. ఈ శారీని వాళ్ళకి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేయించిన వాళ్ళకి అనమాట. సో అలా ఎవరైనా 50 కాకుండా 50 సబ్స్క్రైబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే ఆ శారీ ఇస్తానండి. సో ఎవరైనా కొంచెం 30 సబ్స్క్రైబర్స్, 25 సబ్స్క్రైబర్స్ చేస్తే వాళ్ళకి ఈ శారీ అనేది గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను. సో అది ప్రాసెస్ అండి. రిమైనింగ్ ఎవరైతే 3 సబ్స్క్రైబర్స్ చేయించి పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి మనం ఇస్తున్నాము. సో ఇట్లా ఈ శారీస్ అనమాట. జస్ట్ ఇవన్నీ కూడా 550, 650, 750 రేంజ్లో ఉన్నటువంటి శారీస్ అయితే ఇవ్వాలనుకుంటున్నాం అనమాట. సో ఇదైతే ప్రాసెస్ అండి. సో ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాం ఏంటి అన్నది కూడా మీకు చెప్తున్నాను. సో నథింగ్ అండి, మేము మీ సపోర్ట్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ నేను స్టార్ట్ చేసినప్పుడు నిజంగా చెప్తున్నానండి, టు బీ ఫ్రాంక్ ఆనెస్ట్గా నేను ఏ ఫ్యామిలీ మెంబర్ కూడా ఆ పేజ్లో లేరు, అండ్ ఏ ఫ్రెండ్స్ కూడా లేరు అనమాట. జస్ట్ జెన్యున్గా ఒక ప్లాట్ఫామ్లోకి వచ్చాం. సో కస్టమర్స్ పర్చేస్ చేసి దానిని వేరే వాళ్ళకి చెప్పి సో అట్లా వచ్చిన ఫాలోవర్స్ అనమాట. ఈరోజు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ కూడా నా పేజ్ని చూస్తున్నారు. బట్ టుడే ఇట్లా ఇంతవరకు నేను వచ్చాను అంటే అది ఆబ్వియస్గా మీ వల్లే. అట్లీస్ట్ ఈ స్టేజ్ వరకు వచ్చాను కూడా. అలా అని నేను అదేదో పెద్ద బిజినెస్ అండి, నేను చాలా ల్యాక్స్ ఎర్న్ చేస్తున్నాను అయితే చెప్పను, బట్ ఇట్స్ ఓకే. బట్ నేను ఏదైతే ప్యాషనేట్గా స్టార్ట్ చేశానో
ఇప్పటి వరకు చాలా సపోర్ట్ దొరికింది. దానికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ ఎవరైనా కూడా మోస్ట్లీ 100లో 99% మళ్ళీ నెక్స్ట్ పర్చేస్ నా దగ్గరే ఉంటుంది. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో అది అంతవరకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది కూడా మీరే కాబట్టి ఇట్లా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, సో ఒక గివ్ అవే చేద్దాము అనిపించేసి ఇట్లా వీడియో చేద్దామని ప్లాన్ చేసామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవ్రీ సాటర్డే అంటే ఇది ఇది పార్టిసిపేట్ చేసి నెక్స్ట్ అంటే లైక్ ఈరోజు డేట్ ఎంత, ఈరోజు అయిపోయిన తర్వాత అంటే మనకి ఇప్పుడు ఈరోజు 17 కదా. సో నెక్స్ట్ వీక్ నేను ఖచ్చితంగా ఈ ఫ్రైడే కల్లా మీకు ఒక అనౌన్స్మెంట్ చేస్తాను ఎవరికి ఫ్రీ గిఫ్ట్స్ వచ్చాయని చెప్పి. అంటే 1 వీక్ టైం తీసుకుందాం అనుకుంటున్నాం. ఫస్ట్ టైం కదా మేము కూడా ఇవ్వటం, ఎలా చూస్తారు ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు కాబట్టి సో ఒక 1 వీక్ టైం తీసుకొని ఇట్లా చేద్దాం అనిపించేసి ఫిక్స్ అవుతున్నాం అనమాట. సో అలాగా ఎవ్రీ సాటర్డే కూడా గివ్ అవే ఒకటి కండక్ట్ చేయాలనుకుంటున్నామండి. అంటే ఫ్రీగా అట్లీస్ట్ ఒక 2 కస్టమర్స్ కన్నా 2 శారీస్ పంపించాలనుకుంటున్నాం. అంటే జస్ట్ మా వంతు మాకున్న దాంట్లో ఇట్లా షేర్ చేసుకోవాలని ఒక థాట్ అండి. సో నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో మాకు ఫాదర్ లేరు, డ్రెస్సెస్ పంపించండి అని. జాను హర్ ఐడి అయితే నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. సో నేను తనకు కూడా పంపించాలనుకుంటున్నాను, బట్ నాకున్న బిజీ షెడ్యూల్ అసలు అవ్వట్లేదు. ఖచ్చితంగా నీకు కూడా డ్రెస్ పంపిస్తాను. సో మన పేజ్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ ఏదో ఫాలోవర్స్ కోసం వ్యూవర్స్ కోసం ఏదో లైక్స్ ఇచ్చేస్తారు, నాకు అలా ఏం లేదండి. కష్టపడి ఏదో ఒక రోజుకైనా సరే సక్సెస్ వస్తుందని నమ్మకం. బట్ ఆ నమ్మకంతో ఏదైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో అది కూడా సక్సెస్ అవ్వాలి అని స్టార్టింగే నేను ఒక గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది, ఇంతవరకు చాలా సపోర్ట్ చేశారు అని ఒక థాట్తో దీన్ని స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి ఉండాలి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ని లైక్ చేయాలి, అక్కడ ఏదైనా కామెంట్ చేయాలి, అండ్ యూట్యూబ్లో కూడా మీరు లైక్ చేసి కమెంట్ చేయాలి. ఒక్క పర్సన్ వచ్చేసరికి 3 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయించాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరైతే ఎక్కువ సబ్స్క్రైబ్ చేపిస్తారో వాళ్ళకి కొంచెం డిజైనర్ వేర్లో శారీస్ డిఫరెంట్ కొంచెం హై కాస్ట్లో ఇవ్వాలనేసి అనుకుంటున్నాము. సో ఇది మీకు ఎలా అనిపించింది? ఇట్లా మనం చేద్దామా, నిజంగా గివ్ అవేస్ చేద్దామా, ఏమంటారు మీరు చెప్పండి. సో ఇట్లా అయితే చేద్దామని ప్లాన్ చేసామండి. సో మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, బట్ నెక్స్ట్ వీడియో నుంచి అయితే ఆ డిస్టర్బెన్స్ కూడా రాదు. ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, 110% మంది వచ్చేసరికి బడ్జెట్ ఫ్రెండ్లీ స్టోర్ అంతే. ఒక ఏదో 3000 4000 ఫ్యాన్సీ శారీస్ అంటే ఉన్నాయి, అవి కూడా తెప్పిస్తారు. బట్ ఇంకోసరికి మోస్ట్లీ నాకున్న కస్టమర్స్ వచ్చేసరికి 100లో 70 to 80% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. సో వాళ్ళని కన్సిడర్ చేసుకొని నేను అన్నీ కూడా శారీస్ తెప్పించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే బడ్జెట్లో ఇవ్వాలి, ఎఫోర్డబుల్ ఇవ్వాలి, నా దగ్గర తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గర తీసుకోవాలి అని చెప్పి. అలా అని ఏదో అవాయిడ్ అంటే సపరేట్ చేసి మాట్లాడినట్టు కాదండి. నా దగ్గర మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఉన్నాయి, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి, హై రేంజ్లో కట్టుకునే 5000 7000 డిజైనర్ వేర్ శారీస్ కూడా ఉన్నాయి. సో అన్నీ బ్యాలెన్స్ చేస్తున్నాము. సో అప్కమింగ్ డేస్లో ఇంకా చాలా స్టాక్ తెప్పించాలి, చాలా డ్రీమ్స్ ఉన్నాయి. సో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలి. నన్ను సపోర్ట్ చేయండి, బ్లెస్ చేయండి, అండ్ మన పేజ్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఫ్రీగా శారీస్ ఇస్తున్నానండి, మరి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఏదైనా ఇంకా పోస్ట్ చేద్దామా, ఎట్లా చేద్దామా అనేది మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో నాకు ఐడియా వచ్చేసరికి నా బేసిక్ థింగ్ అండి, నేను ఏదైతే జనరల్లీ ఇన్స్టాగ్రామ్లో చూపిస్తున్నానో సేమ్ అదే కూడా యూట్యూబ్లో ఉంటుంది. బట్ ఇట్స్ కొంచెం లెంతీ వీడియో అవ్వచ్చు, బికాస్ ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది కదా యూట్యూబ్లో, మన ఫీలింగ్స్ అన్నీ కూడా షేర్ చేయొచ్చు. సో దట్ ఇక్కడ కొంచెం లెంతీ అవుతుంది అనమాట, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇంకా అంతేనండి, డిఫరెంట్ ప్యాటర్న్ శారీస్ అయితే ఉన్నాయి. సో నేను ఏదైనా సరే ఖచ్చితంగా కస్టమర్కి పంపించే ముందు వాళ్ళకి ఫోటో అయితే నేను ఖచ్చితంగా పంపిస్తాను. ఇట్స్ లైక్ జెన్యూన్ అండి. సబ్స్క్రైబర్స్ గురించి కాదు, వ్యూవర్స్ గురించి కాదు, లైక్స్ గురించి కాదు, కామెంట్స్ గురించి అంతకంటే కాదు. జస్ట్ ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి 6 months అయిందండి షాప్ ఓపెన్ చేసి కూడా. సో దట్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో నన్ను సపోర్ట్ చేయండి, ఇట్లానే మన వీడియోని చూడండి, రెగ్యులర్స్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన స్టోరేజ్కి ఎల్బీ నగర్ హైదరాబాద్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా కూడా విజిట్ చేయొచ్చు. ఇంకా అప్డేట్స్ అయితే ఈ రోజుకి ఇంతేనండి. సో మర్చిపోద్దు, లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. 3 members సబ్స్క్రైబ్ చేయించండి. ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేపిస్తే కొంచెం కాస్ట్లీ శారీ అనమాట. సో ఇది 750 రేంజ్, 650 to 750 రేంజ్ ఉన్న శారీస్ అయితే 20 గిఫ్ట్స్ అనేది పంపించాలనుకుంటున్నాం. ఏదైనా సరే 650 రూపీస్ కూడా మనకి ఎవ్వరూ ఫ్రీగా ఇవ్వరండి,
ఐఎమ్ వెరీ షూర్. ఎందుకంటే మనీ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు ఎవరైనా సరే. అలాంటిది నేను మీ మీద ఉన్న రెస్పెక్ట్, మీ మీద ఉన్న లవ్ అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఒక 20 శారీస్ అయితే గిఫ్ట్గా మీరు పర్చేస్ చేయకుండా ఇవ్వాలనుకుంటున్నాను. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనుకోండి, లేకపోతే ప్రేమతో ఇస్తున్నాను అనుకోండి. ఖచ్చితంగా మీరు ఈ రూల్స్లో పార్టిసిపేట్ చేసి ఈ గిఫ్ట్స్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.